సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్మం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భక్తులారా, ఈరోజు మనము అనుసంధిస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో 13వ రోజు 8వ గోపబాలికను ఆండాళ్ తల్లి మేల్కొల్పుతుంది. ఏ విధంగా మేల్కొల్పుతుందో అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుగా ఆ యొక్క పాశురాన్ని అందరం కూడా అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கழும்புக்கார் வெள்ளியுந்து வியாழ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிந்து கலர்ந்தே லோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం. ఈరోజు అమ్మ మేల్గొల్పుతున్నటువంటి గోపబాలిక చక్కని నేత్ర సౌందర్యం గల గోపబాలిక. ఆమె కళ్ళు చాలా విశేషంగా అందంగా ఉంటాయట. అలాంటి గోపబాలికను ఈరోజు ఆండాళ్ తల్లి మేల్కొల్పుతుంది. అయితే ఏ విధంగా మేల్కొల్పుతుంది అంటే, నిన్న మనం అనుకున్నాము, నిన్నటి రోజున మేము ఆ శ్రీరామచంద్రుని యొక్క గానము చేస్తున్నాము, అయినా కూడా ఇంకా నీకు మేల్కువ రాదా అని అమ్మ గోపబాలికను మేల్కొల్పింది. అప్పుడు మనం ఇక్కడ రేపల్లెలో ఉన్నాము, గోకులంలో ఉన్నాము, శ్రీకృష్ణుని యొక్క ఊర్లో ఉన్నాము, ఇక్కడ ఉండి శ్రీరామచంద్రుని కీర్తించడం ఏం కనుక అని కొంతమంది, లేదు ఆ శ్రీకృష్ణుడే ఈ రాముడు, ఈ రాముడే ఆ శ్రీకృష్ణుడు, అందరూ ఒకటే కాబట్టి ఎవరిని కీర్తించినా తప్పు లేదు, అందరినీ కీర్తించవలసిందే అని కొందరు. ఇలాగా రెండుగా విడిపోయి వాళ్ళు గడబడగా ఆ యొక్క కొందరు అది కొందరు ఇది అన్నట్టుగా విడిపోయినారట. అప్పుడు ఒక పెద్దావిడ చెప్పింది, వీళ్ళిద్దరూ వేరు కాదు తల్లి, ఒకటే. ఆ రోజు ఆ యొక్క దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి అంతమొందించడానికి సీతమ్మ తల్లిని మళ్ళీ తీసుకుని రావడానికి, మనందరికి కూడా చక్కనైనటువంటి రాజ్య పరిపాలన అందించడానికి రాముడై ఉన్నాడు. ఈరోజు మనందరికి కూడా అనేకమైనటువంటి అసురులందరినీ కూడా తొలగించి ఈ యొక్క ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడై ఉన్నాడు. కాబట్టి వారు వీరు ఇద్దరు ఒకటే కాబట్టి వారి గానము వీరి గానము ఇద్దరి గానాన్ని కూడా కలిపికొని చేస్తూ వెళ్దాము అనేటువంటి ఒక సర్దుబాటును చేసుకున్నారు. అలా చేసుకుని ఈరోజు ముందుగా ఇప్పుడు మనము ఈ రేపల్లలో ఉన్నాము, గోకులంలో ఉన్నాం కాబట్టి ముందుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టలను మనము గానము చేస్తాము అని మొదలు ఈ విధంగా ప్రారంభం చేస్తున్నారట. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిళ్ళి కలందానై కీర్తిమై పాడిపోయ్ అని అంటున్నారు. ముందుగా పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై, ఒకానొక రాక్షసుడు కంసుడు పంపించగా వచ్చాడు, బకాసురుడు ఒక కొంగ వేషంలో వచ్చాడట. వచ్చి అక్కడ వేచి ఉన్నాడు. ఆ యొక్క బకాసురుడు రాక్షసుడు అని తెలిసి ఆ కొంగను రెండు ఆ యొక్క ముక్కులను పట్టుకొని గుంజివేసి చీల్చివేసి ఆ బకాసుని గుంజివేశాడట, చీల్చివేశాడు. అంత గొప్పవాడు మా కృష్ణుడు అని ప్రారంభం చేశాడు. మరి శ్రీరామచంద్రుని స్తుతించే వాళ్ళేం తక్కువ వారా? కిళ్ళి కిళైందానై కీర్తిమై పాడిపోయి, ఇంకా మీ వారు చీల్చివేశాడు. మరి రామచంద్రుడు ఏం చేశాడు? గిల్లి పారేశాడు. ఎవరిని గిల్లి పారేశాడు?
ఆ రావణాసురుడిని గిల్లిపారేశాడు. మరి రావణాసురుడిని ఏ విధంగా గిల్లిపారేశాడు? గుట్టిగా గిల్లిపారేస్తే అయిందా? ఎన్ని రోజులు ఆ వంతెన కట్టి అక్కడి నుంచి ఆ యొక్క వానరులందరినీ కూడా వెంట పెట్టుకొని అక్కడికి ఆ యొక్క లంకకు వెళ్ళి ఇన్ని రోజులు యుద్ధం చేసి ఆ యొక్క రావణాసురుడిని సంహరించాడు. మరి గిల్లిపాలేగలడు, అంత శక్తి ఉంది. కానీ తన శత్రువు అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు ఏం చేస్తాడట? చూస్తాడు, వేచి చూస్తాడు, ఎప్పుడెప్పుడు మారతాడా, మారితే తనలో చేర్చుకుందామని వేచి చూస్తాడట. అలా వేచి చూడ్డానికే చాలా రోజులు యుద్ధం చేశాడు, కానీ గిల్లిపారేయలేకజాడు. అలాగే వీరు చెప్తున్నారు, కిల్లి కళందానై కీర్తిమై, ఆ యొక్క గిల్లిపారేసినటువంటి మా రామచంద్రుని యొక్క కీర్తిని పాడుకుంటూ వెళ్దాం. పిల్లైగలు ఎల్లారం పావైక్కలం పుక్కారు, అందరం కూడా ఈ నోము నోచడానికి ఎక్కడికైతే చేరదామనుకున్నామో అక్కడికి చేరారు. నీవు మాత్రము ఇంకా చేరలేదు తల్లి. అప్పుడు అనుకున్నా, మరి లోపటి నుంచి అంటుంది, ఇంకెక్కడ తెల్లవారిందల్లా, ఇంకా తెల్లవారలే కదా. తెల్లవారింది. దానికి కొన్ని రుజువులు చూపిస్తున్నారు. ఏంటట? శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు. శుక్రుడు ఉదయించడం అంటే మనము వేగు చుక్క పగటి చుక్క అంటాం. అలాగా శుక్రుడు ఉదయిస్తే అసురశక్తులన్నీ కూడా మేల్కొస్తాయి. శుక్రుడు ఉదయిస్తున్నాడు, మరి బృహస్పతి అస్తమిస్తున్నాడు, అంటే తెల్లవారుతుంది తల్లి. దానికి నిదర్శనంగా శుక్రుడు ఉదయిస్తున్నాడు, మరి బృహస్పతి అస్తమిస్తున్నాడు. గూళ్లను వదిలినటువంటి పక్షులన్నీ కూడా మళ్ళీ చేరి మధ్యలో మాట్లాడుకుంటున్నాయి. ఆ పక్షులన్నీ కూడా కూస్తున్నాయి అని చెప్పి, పక్షుల అరుపులు కూడా వినిపిస్తలేవా అని చెప్పి వస్తున్నాయి. కుళ్ళిక్కులని నీరాడాది. ఏం చేయాలి మనము? ఆ మాధవుని యొక్క, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, శ్రీరామచంద్రుని యొక్క నామాలలో చల్లని చల్లని నీటిలో స్నానమాడటానికి, ఈ యొక్క వ్రతం ఆచరించడానికి ఇంకా నీవు రాకుండా పానుపుపై పవనిస్తూ ఉన్నావు తల్లి. ఇది ఇంత శుభదినాన నిద్ర మేల్కోవడం ఈ యొక్క కపటమైనటువంటి బుద్ధిని వదిలి చక్కగా నీవు కూడా మేల్కొల్పి మేల్కాంచి మా యొక్క గోష్ఠిలో చేరి ఈ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ఈ ధనుర్మాస వ్రతాన్ని మాతో కూడి అనుభవించి చక్కగా ఆ వ్రతాన్ని ఆచరిస్తే మనం అందరం కూడా ఆ స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావచ్చు అంటూ ఈరోజు అమ్మవారు ఈ యొక్క గోపబాలికను మేల్కొల్పి తన గోష్ఠిలో చేర్చుకొని ఇక ముందుకు ప్రయాణం సాగిస్తూ ఉంది. ఆ విశేషాలన్నీ కూడా క్రమంగా తెలుసుకుంటూ మనము కూడా అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమై చేస్తూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిద్దాం. క్రమంగా విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.